Okay, then let's continue with the pineal gland. Pituitary gland we are completed. Let's talk about pineal gland. Pineal gland located on the dorsal side of the forebrain. So, ఇది question అవుతుంది. Dorsal side of the forebrain, possibility of the question. Pineal gland secrete a hormone called melatonin. This is another question. Hormone. Melatonin functions. Melatonin play a very important role in the regulation of 24-hour diurnal rhythm. Melatonin plays a 24-hour diurnal rhythm of our body. For example, అని చెప్తున్నాడు స్లీప్ వేక్ సైకిల్. దిస్ ఈస్ టు బి రిమెంబర్డ్. స్లీప్ వేక్ సైకిల్. ఓకే, తర్వాత బాడీ టెంపరేచర్, స్లీప్ వేక్ సైకిల్, బాడీ టెంపరేచర్, it will take over. In addition, metabolism, it also participate, metabolism. Then MSH లో మనం ఇందాక పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ యాంగిల్లో MSH increases the pigmentation, melatonin decreases the pigmentation. MSH pigmentation పెంచుతుందండి. As I said to you, light stimulate the MSH. ఇది light stimulate MSH, dark stimulate melatonin. ఇది పిగ్మెంటేషన్ డిక్రీజ్ చేస్తుంది, డిక్రీజ్ ద పిగ్మెంటేషన్. సో ఈ పర్టిక్యులర్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ పిగ్మెంటేషన్. ఇంకా రిమైనింగ్ స్లీప్ వేక్ సైకిల్, బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్, మెటబాలిజం, ఓకే, మెన్స్ట్రువల్ సైకిల్, విడివిడిగానే చూసుకోవాలి ఇవన్నీ. మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ డిఫెన్స్ క్యాపబిలిటీ. సో ఇవన్నీ ఫంక్షన్స్ అవుతాయి. ఇండివిజువల్గా చూసినప్పుడు మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. స్లీప్ వేక్ సైకిల్, బాడీ టెంపరేచర్, మెటబాలిజం, ద మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ డిఫెన్స్ క్యాపబిలిటీ ఆర్ ద ఫంక్షన్. దీస్ ఆర్ నాట్ ద ఎలోన్ ఫంక్షన్. లైక్ మీన్స్ మెలటోనిన్, స్లీప్ వేక్ సైకిల్లో మెలటోనిన్ మాత్రమేనండి. టెంపరేచర్ అంటే హైపోథాలమస్ కూడా వస్తుంది. మెటబాలిజం అంటే థైరాక్సిన్ కూడా వస్తుంది. మెన్స్ట్రువల్ సైకిల్ అంటే థైరాక్సిన్ కూడా వస్తుంది. డిఫెన్స్ క్యాపబిలిటీ అంటే ఇంకా వేరియస్ అదర్ హార్మోన్స్ ఆర్ కమింగ్. సో కాబట్టి నాట్ టు కన్ఫ్యూజ్. మనం డెడికేటెడ్ ఫంక్షన్ అడిగితే ఇది అడుగుతారు, లేదంటే 1 2 3 4 5 ఇచ్చేసి ఇందులోంచి వన్ అమాంగ్ దీస్ నాట్ ద ఫంక్షన్, ఈ టైప్ క్వశ్చన్స్కి పాసిబిలిటీ ఉంది. నాట్ ద ఫంక్షన్, ఇంకా దీన్నే కాంప్లికేషన్ ఆఫ్ క్వశ్చన్ అంటారు. సో కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. స్లీప్ వేక్ సైకిల్, బాడీ టెంపరేచర్, మెటబాలిజం, మెన్స్ట్రువల్ సైకిల్, డిఫెన్స్ capability. Okay, ఇవి functions. Okay, functions of these. Next, moving on, thyroid gland. Thyroid gland is composed of two lobes. ఈ two lobes are connected by isthmus. This is going to be a question here. Two lobes are connected by isthmus. థైరాయిడ్ గ్లాండ్ లోపల మనకి ఫాలికిల్స్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ ఫాలికిల్స్. ఓకే, ఈ ఫాలికిల్స్ దీని చుట్టూ స్ట్రోమల్ టిష్యూస్ ఉంటాయి. ఫాలికిల్స్ నథింగ్ బట్ సరౌండెడ్ బై స్ట్రోమల్ టిష్యూ. ఈచ్ థైరాయిడ్ ఈజ్ ఫాలికిల్ కంపోజ్డ్ ఆఫ్ ఫాలిక్యులర్ సెల్స్. లోపల దీస్ ఆర్ ద ఫాలిక్యులర్ సెల్స్. ఈ ఫాలిక్యులర్ సెల్స్ enclosing a cavity. This is the cavity. This point is the cavity. So follicular cells they synthesize two hormones. What are they? T3 and T4. Triiodothyronine, tetraiodothyronine. So 3 iodine molecules తో ఉన్న T3, 4 iodine molecules తో ఉన్న T4. Common amino acid in them is tyrosine. Okay, so triiodothyronine and tetraiodothyronine. ఓకే, సో ఇక్కడే మనం పారా ఫాలిక్యులర్ సెల్స్ గురించి కూడా ఒకసారి చూద్దాము. దేర్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఈ స్ట్రోమల్ టిష్యూలో మనకి కొన్ని స్పెషల్ సెల్స్ ఉంటాయి. ఫాలిక్యుల్ పక్కన ఉన్నాయి కాబట్టి వి కాల్ దెమ్ యాజ్ పారా ఫాలిక్యులర్ సెల్స్. ఈ పారా ఫాలిక్యులర్ సెల్స్ ఆర్ గోయింగ్ టు సిక్రీట్ ఎ హార్మోన్ కాల్డ్ పారాథార్మోన్. Parafollicular cells are going to secrete a hormone said to be paratharmone. So follicular cells secrete thyroxine, which is said to be as T3 and T4. Parafollicular cells are going to secrete a hormone called paratharmone.
So as I said, iodine is essential for the normal rate of hormone. As I said to you, red color వచ్చిందంటే అది P/Q line. So iodine is essential for the normal rate of hormone synthesis in the thyroid. Iodine అవసరం. Deficiency of iodine in our diet results into iodine తగ్గిందండి. So that results into hypothyroidism. What are the symptoms of hypothyroidism? Enlargement of the thyroid gland. మీరు ఇక్కడ సర్కిల్లో చూడండి, hypothyroidism that leads to a disease called simple goiter. Enlargement of thyroid gland leads to a simple goiter. అయితే hypothyroidism during pregnancy, we call it as congenital hypothyroidism. మదర్ దగ్గర హార్మోన్ తక్కువ ఉంటే ఇన్ ద ప్రెగ్నెన్సీ టైమ్, ఇన్ ద 9 months ఆఫ్ టైమ్, వి కాల్ కాన్జెనిటల్ హైపోథైరాయిడిజం. ఇక్కడ కనిపిస్తుంది థైరాయిడ్ డెఫిషియన్సీ ఆఫ్టర్ బర్త్ అండి, అప్పుడు సింపుల్ గాయిటర్ వస్తుంది. అయితే థైరాయిడ్ డెఫిషియన్సీ డ్యూరింగ్ జెస్టేషన్, ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ థైరాయిడ్ డెఫిషియన్సీ వస్తే బై బర్త్ ఇట్ సెల్ఫ్ ఎ క్రెటిన్ బేబీ విల్ కమ్. Cretinism, we can say. A cretin baby will come, growing baby leading to stunted growth. Cretinism, we say, mental retardation ఉంటుంది cretin baby కి. Mental retardation, low IQ, abnormal skin, deaf mutism. మీకు ఇంతకు ముందు గ్రోత్ హార్మోన్లో డ్వార్ఫిజం చూసాం మనం, పిట్యూటరీ డ్వార్ఫిజం. పిట్యూటరీ డ్వార్ఫిజంలో మెంటల్ డిజేబిలిటీస్ ఉండవండి. దెర్ ఈస్ నో మెంటల్ డిజేబిలిటీస్, ఓన్లీ చైల్డ్ ఈస్ గోయింగ్ టు బి డ్వార్ఫ్. బట్ ఇక్కడ కూడా డ్వార్ఫే బేబీ, బట్ డ్వార్ఫ్తో పాటు అడిషనల్గా మెంటల్ రిటార్డేషన్, అడిషనల్లీ వాట్ యు సీ, మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది, లో ఇంటెలిజెంట్ కోషియన్సీ, అబ్నార్మల్ స్కిన్, డెఫ్ మ్యూటిజం, ఇవి కూడా కనిపిస్తాయి అడిషనల్లీ థైరాక్సిన్లో. ఓకే, సో ఇన్ అడల్ట్ ఉమెన్ hypothyroidism may cause menstrual cycle to become irregular. అడల్ట్ ఉమెన్లో హైపోథైరాయిడిజం. సో ఒకసారి మళ్ళీ ఇక్కడ కూడా రాస్తాను. ఐడిన్ డెఫిషియన్సీ సింపుల్ గాయిటర్, ఐడిన్ డెఫిషియన్సీ సింపుల్ గాయిటర్ అండి. తర్వాత ఐడిన్ డెఫిషియన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఐడిన్ డెఫిషియన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాట్ వి కాల్ కాన్జెనిటల్ హైపోథైరాయిడిజం అంటారు. కాన్జెనిటల్ హైపోథైరాయిడిజం ని టెక్స్ట్ ఇచ్చింది క్రెటినిజం, ఇట్ ఇస్ గివెన్ యాజ్ క్రెటినిజం. ఓకే, తర్వాత హైపోథైరాయిడిజం ఇన్ అడల్ట్ ఉమెన్ రిజల్ట్స్ ఇన్ టు ద మే కాజ్ మెన్స్ట్రువల్ సైకిల్ టు బికమ్ ఇరెగ్యులర్. అడల్ట్ ఉమెన్ లో మెన్స్ట్రువల్ సైకిల్, ఇప్పుడే మనం పీనియల్ గ్లాండ్ లో కూడా చూసాం మెన్స్ట్రువల్ సైకిల్ ఇన్వాల్వ్మెంట్. మెన్స్ట్రువల్ సైకిల్లో మెలటోనిన్ కూడా ఇన్వాల్వ్ అయింది. సో మెన్స్ట్రువల్ సైకిల్ టు బికమ్ ఇరెగ్యులర్. తర్వాత లెట్స్ టాక్ అబౌట్ హైపర్ సిక్రేషన్. హైపర్ సిక్రేషన్, సో హైపర్ సిక్రేషన్ డ్యూ టు ద క్యాన్సర్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్, అంటే అడిషనల్ గ్రోత్ ని మనం క్యాన్సర్ అంటున్నాం. క్యాన్సర్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్, నాడ్యూల్స్ డెవలప్ అయ్యాయి, చూసారా ఇక్కడ నాడ్యూల్స్ డెవలప్ అయ్యాయి. ద రేట్ ఆఫ్ సింథసిస్ అండ్ సిక్రేషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ థైరాక్సిన్ లెవెల్స్ పెరిగిపోయాయి. హై లెవెల్స్ ఆఫ్ థైరాక్సిన్, okay, abnormal high levels of thyroxine leading to a condition called hyperthyroidism, leading to a condition called hyperthyroidism, okay, which adversely affects the body physiology. So ఎలా జరిగింది అంటే డ్యూ టు ద క్యాన్సర్. మరి ఏంటి రిజల్ట్, వాట్ ఈస్ ద రిజల్ట్? హైపర్థైరాయిడిజం వల్ల ఎక్సాఫ్థాల్మిక్ గాయిటర్, hyperthyroidism, exophthalmic goiter. So remember, exophthalmic goiter. థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్ జాగ్రత్తగా చదవాలి. ఈ రెండింట్లో కన్ఫ్యూషన్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఐఎమ్ గోయింగ్ వెరీ స్లో ఇన్ దిస్ ఏరియా. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ వల్ల మీకు ప్రొట్రూషన్ ఆఫ్ ఐబాల్స్, దేర్ యూ కెన్ సీ. నేను సర్కిల్స్ వేయక్కర్లే, ఆల్రెడీ అక్కడ సర్కిల్సే ఉన్నాయి. ఇంక్రీజ్డ్ బేసల్ మెటబాలిక్ రేట్, మెటబాలిక్ రేట్ పెరుగుతుంది, వెయిట్ లాస్ ఉంటుంది. సో దీన్ని మనం ఎక్సాఫ్థాల్మిక్ గాయిటర్ కి వీ హ్యావ్ అనదర్ నేమ్. క్వశ్చన్ ఫ్రమ్ 2016 and 2020 we got question from here.
గ్రేవ్స్ డిసీజ్ అని కూడా అంటాం. సే ఇట్ యాజ్ గ్రేవ్స్ డిసీజ్. సో నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తాను, ఐరన్ డెఫిషియన్సీ వల్ల సింపుల్ గాయిటర్ వచ్చింది. ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్ డెఫిషియన్సీ వల్ల పుట్టిన బేబీని మనం క్రెటిన్ బేబీ అంటాం, క్రెటినిజం అని చెప్పేసి అంటాం. ఓకే, సో హైపర్ థైరాయిడిజం ఇప్పుడు చెప్తున్నాను, ఎక్సాప్థాల్మిక్ గాయిటర్, గ్రేవ్స్ డిసీజ్. So thyroid hormone play an important role in the regulation of the basal metabolic rate. These hormones also support the process of red blood cell formation. Thyroid hormone control the metabolism of carbohydrate, protein, fats, maintenance of water and electrolyte balance. So ఇవన్నీ functions అండి. ఒకటి basic metabolic rate maintain చేయడం. Then ఇవి again and again you have to see RBC formation లో participating in RBC formation. తర్వాత metabolism of carbohydrate, protein and fat. Metabolism of carbohydrate, protein and fat. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్, ఇప్పటికే ఒకసారి వచ్చింది ADH లో కూడా మనం వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళు కూడా చేస్తారు, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. సరే ఆ పని ఆ వర్క్ అది చేస్తుంది కదా, మళ్ళీ వీళ్ళెందుకు కాదు, మనకు మల్టిపుల్ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది, కాంప్లెక్స్ యాక్టివిటీస్ ఉంటాయి బాడీలో. సో వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని చెప్పడం. సో BMR, RBC formation, metabolism of carbohydrate, proteins, fat, water and electrolyte balance, thyroid functions. So thyroid gland also secrete a protein hormone called calcitonin. Calcitonin for calcium homeostasis. ఈ calcitonin from thyroid gland, as I said to you, parafollicular cells of thyroid gland secrete calcitonin. ఈ PTH పారాథైరాయిడ్ హార్మోన్ నుంచి రిలీజ్ అయ్యే పారాథైరాయిడ్ హార్మోన్. ఇది 2008 క్వశ్చన్ హియర్, APMP 2008 థైరోకాల్సిటోనిన్ మీద క్వశ్చన్ అడిగారండి. సో వీళ్ళిద్దరి యాక్టివిటీ మనం కాల్షియం హోమియోస్టాసిస్ కింద చూడాలి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నోటీస్ హియర్ 4 పారాథైరాయిడ్ గ్లాండ్, ఐదర్ సైడ్స్ ఆఫ్ ద థైరాయిడ్ ఉంటాయి కాబట్టి పారాథైరాయిడ్ అంటాం. 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ secrete a hormone called parathormone. Parathyroid gland, back side of the thyroid gland అంటున్నాడు, back side of the thyroid gland. ఈ బ్యాక్ సైడ్ మీనింగ్ ఏంటి? దట్ డోర్సల్ సైడ్ అని అర్థం. హ్యూమన్ బీయింగ్ లో ఫ్రంట్ సైడ్ వెంట్రల్ అండి, బ్యాక్ సైడ్ అంటే డోర్సల్ వస్తుంది. సో ఈ డోర్సల్ సైడ్ ఉన్నాయని చెప్పడానికి ఇక్కడ టెక్స్ట్ చెప్పింది ఏంటంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. మీకు ఫ్రంట్ సైడ్ కనపడట్లేదు చూసారా? సో దెర్ ఆర్ వన్ పెయిర్ ఈచ్ ఇన్ ద 2 lobes ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. ఇక్కడ అంటే ఈ లోబ్లో ఒక 2, ఈ లోబ్లో ఒక 2 ఉన్నట్టు పారాథైరాయిడ్ గ్లాండ్, మొత్తం 4. సో సిక్రీట్ ఎ పెప్టైడ్ హార్మోన్. ఇది పెప్టైడ్ హార్మోన్ కాల్డ్ పారాథైరాయిడ్ హార్మోన్. ఈ సిక్రేషన్ ఆఫ్ PTH ఇస్ రెగ్యులేటెడ్ బై సర్క్యులేటింగ్ లెవెల్స్ ఆఫ్ కాల్షియం అయాన్. ఎలా అన్నది ఇప్పుడు మనం డీటెయిల్గా చూడాలి. సో ఏం చేస్తుంది అంటే ఇంక్రీజెస్ ద కాల్షియం లెవెల్స్ ఇన్ ద బ్లడ్. నీట్ 2022 క్వశ్చన్ ఇట్ ఈస్. PTH acts on the bones and stimulate the process of bone resorption. అంటే బోన్ని కరగదీస్తుంది, బోన్ని డిజాల్వ్ చేసి కాల్షియం బయటికి లాగుతుంది. సో అదనమాట. అయితే మనం విల్ డిస్కస్ డీటెయిల్ కాల్షియం మెటబాలిజం గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ పార్ట్. సో బిఫోర్ వి గో దేర్, థైమస్కి వెళ్ళే ముందు ఈ కాల్సిటోనిన్ యాక్టివిటీ అండ్ పారాథార్మోన్ యాక్టివిటీ, వీళ్ళిద్దరిని కలిపి యాంటగోనాస్టిక్ హార్మోన్, ఒకరికి ఎగెయినిస్ట్గా వర్క్ చేస్తారు. సో ఈ స్టోరీ నేను గుర్తు చేస్తాను. కాల్సిటోనిన్ లోయర్స్ ద calcium levels in ECF. Calcitonin lowers calcium levels in ECF. Blood లో calcitonin levels ని ఇది కాల్షియం లెవెల్స్ ని తగ్గిస్తుంది. అంటే నేను దీన్ని
హైపోకాల్సిమిక్ హార్మోన్ అనొచ్చు. బ్లడ్లో లెవెల్స్ని తగ్గించడం కోసమే ఈ వర్డ్ వాడతారు కాబట్టి. మరి పారాథార్మోన్ ఏం చేస్తుంది అన్నాడు? పారాథార్మోన్ ఇంక్రీజెస్ ద కాల్షియం లెవెల్స్ ఇన్ ఈసీఎఫ్. ఇంక్రీజెస్ ద ఈసీఎఫ్ అంటే బ్లడ్ అండి, బ్లడ్ ప్లస్ ఆల్ ద ఫ్లూయిడ్స్, కాల్షియం లెవెల్స్ ఇన్ ఈసీఎఫ్. సో ఆ యాంగిల్లో నేను పారాథార్మోన్ ఏమని పిలవాలి? హైపర్ కాల్సిమిక్ హార్మోన్. ఇక్కడ కన్ఫ్యూషన్ అవాయిడ్ చేయాలి అంటే మనం ఈ హైపో వర్డ్ బ్లడ్కి, టిష్యూ ఫ్లూయిడ్స్కి మాత్రమే వాడతామని, తర్వాత టెక్స్ట్లో ఈ లైన్ లేదు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లైన్ నుంచి వచ్చింది. పారాథార్మోన్ ఇంక్రీజెస్ ద కాల్షియం లెవెల్స్ ఇన్ ఈసీఎఫ్. అప్పుడు క్యాల్సిటోనిన్ ఏం చేస్తుంది? లోయర్స్ ద కాల్షియం లెవెల్స్ ఇన్ ఈసీఎఫ్. మరి కాల్షియం ఇంకెవరికి అవసరం అండి? బోన్కి. వీరు బ్లడ్లో కాల్షియం లెవెల్స్ తగ్గిస్తే మరి ఎక్కడ పెంచగలరు? ఇంక్రీజెస్ ద కాల్షియం లెవెల్స్ ఇన్ బోన్. కాల్షియం లెవెల్స్ని ఇంక్రీజ్. మరి వీరేం చేస్తారు? ఈసీఎఫ్లో ఇంక్రీజ్ చేస్తున్నారు బాడీ ఫ్లూయిడ్లు, అప్పుడు బోన్లో కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి. ఇది యాక్చువల్లీ 100% నాట్ ట్రూ. ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్ టైంలోనే జరుగుతుంది అనమాట. మీరు ఫంక్షన్స్ వైజ్గా ఒకవేళ బ్లడ్లో కాల్షియం లెవెల్స్ తగ్గాయండి, బ్లడ్ కాల్షియం లెవెల్స్ డిక్రీజ్. బ్లడ్ కాల్షియం లెవెల్స్ డిక్రీజ్ అయింది అంటే మనకి ఇమ్మీడియట్గా కావాల్సిన హార్మోన్ ఎవరు? పారాథార్మోన్. డోంట్ సే క్యాల్సిటోనిన్, ఎందుకంటే ఇది ఆల్రెడీ తగ్గించడానికే ఉంది. తగ్గిందని దీన్ని పిలిస్తే ఇంకా తగ్గిస్తాడు. సో కాబట్టి బ్లడ్ కాల్షియం లెవెల్స్ డిక్రీజ్. ఎవరు? పారాథార్మోన్. తగ్గింది కాబట్టి పెంచడం కోసం మీరు రావాలి. ఎలా పెంచుతుంది? హౌ ఇట్ ఇంక్రీజెస్. ఇగో ఇది ఫస్ట్ ఫంక్షన్. ఇట్ ఇంక్రీజెస్ ద కాల్షియం అబ్జార్ప్షన్ ఫ్రమ్ ద డైజెస్టెడ్ ఫుడ్. డైజెస్టెడ్ ఫుడ్లో కాల్షియం అబ్జార్ప్షన్ని ప్రమోట్ చేస్తుంది. మరి ఒకవేళ ఇన్ కేస్ కాల్షియం లాస్ జరుగుతుంది అనుకుందాం, జరగకుండా ఉండడానికి రెనల్ ట్యూబ్యూల్స్కి చెప్తుంది డోంట్ లీవ్ కాల్షియం, అబ్జార్బ్ ద కాల్షియం అని చెప్తుంది. అలా ఇది హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అయిందనమాట. కాల్షియం లెవెల్స్ని మళ్ళీ పెంచుతుంది. ఇన్ కేస్ ఈ రెండు ఫెయిల్ అయ్యాయి అంటే ఫుడ్లో కాల్షియం లేదు, సో మరి అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు ఇందాక మనం చెప్పిన ఫంక్షన్ ఏంటి? ద రీజార్ప్షన్ ఆర్ దట్ డిజాల్వేషన్ ఆఫ్ బోన్. బోన్ దగ్గరికి వెళ్ళి కొంచెం కాల్షియం ఇవ్వండి అని చెప్పి తెచ్చుకుంటాం. అందుకని ఆ యాంగిల్లో మనం ఈ ఫంక్షన్ చెప్పాలి. ముందు నార్మల్గా ట్రై చేస్తుంది డైజెస్టెడ్ ఫుడ్ నుంచి, రెనల్ ట్యూబ్యూల్ అబ్జార్ప్షన్ నుంచి, అక్కడ కూడా దొరకలేదండి. దొరకకపోతే ఇంకా మళ్ళీ వెళ్ళి ఈ బోన్ అడుగుతుంది అనమాట. కాల్షియం, ఆ బోన్లో కాల్షియం ఎలాగ ఉంటుంది కదండి, అందుకని ఆ యాంగిల్లో మనం డిక్రీజ్ ద కాల్షియం లెవెల్స్ ఇన్ బోన్ అన్నాం. అంతేగాని రెగ్యులర్గా ఇది బోన్ దగ్గరికి వెళ్ళి బోన్ని వీక్ చేయదు. దట్ యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్. సో నెక్స్ట్ వచ్చేసి థైమస్ గ్లాండ్. సింపుల్ లొకేషన్ చూడాలి. థైమస్ గ్లాండ్ లొకేషన్. వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ థైమస్ గ్లాండ్? బిట్వీన్ ద లంగ్స్, బిహైండ్ ద స్టెర్నమ్, ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ అయోర్టా. జాగ్రత్తగా చూడండి. బిట్వీన్ లంగ్స్. జస్ట్ ట్రైంగ్ టు షో ఇన్ ద డయాగ్రామ్స్, వేరియస్ డయాగ్రామ్. బిట్వీన్ లంగ్స్, ఈ డయాగ్రామ్ హెల్ప్ చేస్తుంది. బిట్వీన్ లంగ్స్, బిహైండ్ స్టెర్నమ్, ఇదే కదా బోన్, స్టెర్నల్ బోన్ ఇది. సో బిహైండ్ స్టెర్నమ్, బిట్వీన్ లంగ్స్, బిహైండ్ స్టెర్నమ్. ఇంకో అడ్రస్ చెప్పాడు ఏంటి? ఇది అయోటా, మన బ్లడ్ వెజల్కి సంబంధించిన అయోటా. సో అయోటా వెనకాల అంటే వెంట్రల్ సైడ్ ఆఫ్ అయోటా. సో 3 అడ్రస్లు చెప్పాడండి. బిహైండ్ స్టెర్నమ్, బిట్వీన్ లంగ్స్ అండ్ వెంట్రల్ సైడ్ ఆఫ్ అయోటా. మరి ఫంక్షన్ ఏంటి? థైమస్ రిలీజ్ ఎ హార్మోన్ కాల్డ్ థైమోసిన్. థైమస్ రిలీజ్ ఎ హార్మోన్ కాల్డ్ థైమోసిన్. సో ఈ గ్లాండ్, ఇది పెప్టైడ్ హార్మోన్ అవుతుంది. థైమోసిన్ ఈజ్ ఎ పెప్టైడ్. మళ్ళీ ఎండ్లో కూడా వస్తాయి ఇవన్నీ. దెన్ థైమోసిన్ ప్లే మేజర్ రోల్ ఇన్ ద డిఫరెన్సియేషన్ ఆఫ్ టీ లింఫోసైట్. టీ లింఫోసైట్ ప్రొడక్షన్, లింఫోసైట్ కదండి ప్రొడక్షన్ బోన్ మ్యారోలో జరుగుతుంది, రెడ్ బోన్ మ్యారోలో. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న ఈ డిఫరెన్సియేషన్ అనే వర్డ్ ఏంటి? మెచ్యురేషన్ ఆఫ్ టీ లింఫోసైట్
occur in the thymus. With the help of a hormone called thymosin, maturation occurs here. Hence, the lymphocyte is named as T lymphocyte, అంటే thymic lymphocyte అని అర్థం. Okay, major role in the differentiation of T lymphocyte which provide, మరి T lymphocyte దేనికండి? They provide cell mediated immunity. We got this in human health and disease, cell mediated immunity. Okay, moving on. In addition, థైమస్ కి ఇంకొక ఫంక్షన్ ఉంది. థైమస్ అంటే టీ లింఫోసైట్, నో డౌట్, కానీ ఇది నోటీసబుల్ ఫంక్షన్, ప్రమోట్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీ. అంటే థైమోసిన్ బి లింఫోసైట్, యాక్చువల్లీ ప్రొడక్షన్ ఆఫ్ బి లింఫోసైట్ ప్రొడక్షన్ జరిగేది బోన్ మ్యారో అండి, యాజ్ యూజువల్ లైక్ టీ లింఫోసైట్. మెచ్యురేషన్ జరిగేది కూడా బోన్ మ్యారోని, వేర్ ప్రొడక్షన్ మెచ్యురేషన్ రెండూ జరిగేది బోన్ మ్యారోని. బి లింఫోసైట్ అంటేనే బోన్ మ్యారో లింఫోసైట్ అని. అయితే దీంట్లో వీఆర్ టాకింగ్ అబౌట్ దెర్ ఈస్ అన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ థైమోసిన్ ఆల్సో. మేజర్ రోల్ టీ లింఫోసైట్, సెల్ మీడియేటెడ్. సో బి లింఫోసైట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే ఇమ్యూనిటీని we call humoral immunity. There is an involvement in the humoral immunity also. Humoral immunity లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో థైమస్ ని చైల్డ్ గ్లాండ్ అంటాం, డిజనరేటెడ్ ఇన్ ఓల్డ్ ఇండివిజువల్స్. ఇక్కడ మీరు థైమస్ ని అబ్జర్వ్ చేస్తే ఫుల్ లెంత్ ఉంది, న్యూ బార్న్ లో ఫుల్ ఉంది. నెమ్మదిగా థైమస్ సైజ్ రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ చేశారా? సో 25 years old వచ్చేసరికి రెడ్యూస్ ఇన్ సైజ్, 50 years వచ్చేసరికి ఆల్మోస్ట్ రెడ్యూస్. సో అందుకని థైమస్ ని చైల్డ్ గ్లాండ్ అంట, విసే చైల్డ్ గ్లాండ్. సో ఆ రకంగా ఇమ్యూన్ సిస్టమ్తో రిలేట్ అయింది కాబట్టి డెఫినెట్గా ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఆఫ్ దట్ ఓల్డ్ పర్సన్ బికమ్ వీక్. అడ్రినల్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, యాజ్ ఐ సెడ్ టు యూ, థైరాయిడ్ గ్లాండ్ కి అడ్రినల్ గ్లాండ్ కి చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్రినల్ గ్లాండ్ మనకి 2 portions ఉన్నాయి, అడ్రినల్ కార్టెక్స్ అండ్ అడ్రినల్ మెడుల్లా. అడ్రినల్ కార్టెక్స్, it include again 3 zones: zona glomerulosa, zona fasciculata, zona reticularis. చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ చెప్తున్నాడు, 1 pair of adrenal glands ఉన్నాయి. లొకేషన్ చెప్తున్నాడు, 1 is at the anterior part of the kidney, location 1 pair, number, anterior part of each kidney. మనకి ఇవి గ్లాండ్స్ కనిపిస్తాయి. సో కంపోజ్డ్ ఆఫ్ 2 types of tissues. సెంట్రలీ లొకేటెడ్ టిష్యూని మెడుల్లా అంటారు. దిస్ ఈస్ మెడుల్లా, ఐఎమ్ రైటింగ్ హియర్ ఇట్ సెల్ఫ్ ఇన్ మెడుల్లా. అవుట్ సైడ్ లైస్ ఇన్ ద అడ్రినల్ కార్టెక్స్, చుట్టూ ఉన్నదంతా అడ్రినల్ కార్టెక్స్. కంటిన్యూ ద టెక్స్ట్. సో ఈ అడ్రినల్ కార్టెక్స్లో మనకి 3 zones ఉంటాయండి. 3 zones. జోనా గ్లోమిరులోసా, నేను ఆర్డర్ కూడా అవుట్ సైడ్ టు ఇన్సైడ్ చెప్తున్నా, సీక్వెన్స్ వస్తే మళ్ళీ హెల్ప్ అవుతుందని. జోనా ఫాసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్, జోనా రెటిక్యులారిస్. ఈ జోనా గ్లోమిరులోసా నుంచి వచ్చే హార్మోన్స్ ని మినరలో కార్టికాయిడ్స్ అంటారు, మినరలో కార్టికాయిడ్. జోనా ఫాసిక్యులేటా హార్మోన్స్ ని గ్లూకోకార్టికాయిడ్స్ అంటారు. రెటిక్యులారిస్ హార్మోన్స్ ని ఆండ్రోజెనిక్ కార్టికాయిడ్స్ అంటారు. సో టెక్స్ట్ అర్థం కావాలంటే ముందు దీని మీద కమాండ్ రావాలి. ఈ అడ్రినల్ కార్టెక్స్ ఆల్టర్స్ ద కార్బోహైడ్రేట్ మెటబాలిజం, కాజింగ్ అక్యూట్ వీక్నెస్ అండ్ ఫ్యాటిక్, లీడింగ్ టు ఎ డిసీజ్ కాల్డ్ ఎడిసన్స్ డిసీజ్. ఈ లైన్ మనకి 1920లో వచ్చింది, 2019 and 2020. సో అండర్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్. ఇక్కడ మాట్లాడుతున్నది గ్లూకోకార్టికాయిడ్స్ గురించి అండి. హార్మోన్ కార్టిసాల్, అండర్ ప్రొడక్షన్ ఆఫ్, అంటే ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు, అండర్ ప్రొడక్షన్ ఆఫ్ కార్టిసాల్ హార్మోన్ బై ద అడ్రినల్ కార్టెక్స్ ఆల్టర్స్ ద కార్బోహైడ్రేట్ మెటబాలిజం. డిసీజ్ పేరు అడిసన్స్ డిసీజ్, డిసీజ్ పేరు అడిసన్స్. సో అడ్రినల్ మెడుల్లా,
మెడుల్లాకి సంబంధించి కార్టెక్స్ విల్ కంటిన్యూ. నేను టెక్స్ట్ ఆర్డర్లో వెళ్తున్నాను కాబట్టి ఆ, కొంచెం ఈ కంటిన్యూషన్ మన రెగ్యులర్ క్లాస్ అయితే ముందు కార్టెక్స్ కంప్లీట్ చేసుకుని వెళ్తాం. ఇక్కడ అలా కాదు, బుక్లో ఎలా ఉందో అలాగే వెళ్తున్నాం. ఎపినెఫ్రిన్ ఆర్ అడ్రినలిన్, నార్ ఎపినెఫ్రిన్ ఆర్ నార్ అడ్రినలిన్, 2 హార్మోన్స్ అన్నమాట ఇవి. సో కామన్లీ కాల్డ్ యాజ్, ఇద్దరిని కలిపి మనం క్యాటెకోలమైన్స్ అంటాం. రిమెంబర్ దిస్ వర్డ్, వెరీ 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 ఇంపార్టెంట్. క్యాటెకోలమైన్స్, ఈ 2 హార్మోన్స్ని క్యాటెకోలమైన్స్ అంటారు. సో ఈ రెస్పాన్స్ టు ద స్ట్రెస్ ఆఫ్ ఎనీ కైండ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ, ఇది మర్చిపోయే అవకాశమే లేదు. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్, స్ట్రెస్ టైంలో, ఫియర్ టైంలో, యాంగర్ టైంలో ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వి కంటిన్యూ. ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ ఇంక్రీజెస్ అలర్ట్నెస్. ఇది మనం అర్థం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టైగర్ ఇన్ జూ పార్క్, నాట్ వాచింగ్ ద టైగర్. డైరెక్ట్గా టైగర్ ముందున్నాం, సో అప్పుడు మన పరిస్థితి ఏంటి? అలర్ట్గా ఉంటాం. ప్యూపిలరీ డైలేషన్, ఐస్ పెద్దగా అవుతాయి. హైలో ఎరెక్షన్ అంటే ఈ గూస్ బంప్స్ అంట, హెయిర్ స్ట్రైట్ అవుతుంది, రైజింగ్ ఆఫ్ హెయిర్. స్వెటింగ్ యాజ్ యూజువల్ బికాస్ వీఆర్ అండర్ ఎమర్జెన్సీ కండిషన్స్. సో హార్ట్ బీట్ పెరుగుతుంది, బోత్ ఇంక్రీజ్ ద హార్ట్ బీట్. ఈ 2 హార్మోన్లు ఒకే పని చేస్తాయండి. సో స్ట్రెంగ్త్ ఆఫ్ హార్ట్ కంట్రాక్షన్, ఫైట్కో ఫ్లైట్కో, అంటే నువ్వు టైగర్తో ఫైట్ చేయడానికో లేకపోతే ఫైట్ చేయడానికి. బ్రీత్ రేట్ పెరిగింది. ఇది 1 టైం రీడింగ్, దీని గురించి మనం ఏం కష్టపడక్కర్లేదు. నువ్వు ఫైట్ చేయాలన్నా ఫ్లైట్ చేయాలన్నా నీకేం కావాలి? ఎనర్జీ. అందుకని బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్ రిజల్టింగ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద గ్లూకోజ్ ఇన్ బ్లడ్. ఇన్ ఎడిషన్ బ్రేక్ డౌన్, అవసరమైతే లిపిడ్స్ని ప్రోటీన్స్ని కూడా బ్రేక్ చేసి మ్యాక్సిమం ఎనర్జీ ఇట్ ప్రొవైడ్స్. ఫర్ వాట్? ఫర్ ఫైట్, నువ్వు చేయాలనుకుంటే. ఫర్ ఫ్లైట్, దేనికైనా సరే రెడీ. ఇగో ఇవి మాత్రం జరుగుతాయి. అలర్ట్నెస్, పీపులరీ డైలేషన్, పైలో ఎరెక్షన్, స్వెట్టింగ్ అండ్ హార్ట్ బీట్ పెరుగుతుంది. బ్రేత్ ఆఫ్ హార్ట్ రేట్, రెస్పిరేషన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రిక్వైర్డ్ ఎనర్జీ విల్ బి సప్లైడ్ ఓవర్ గ్లైకోజన్ బ్రేక్ డౌన్. తర్వాత ఇంకా ప్రోటీన్ని, లిపిడ్స్ని బ్రేక్ చేసి రిక్వైర్డ్ ఎనర్జీ. సో యాజ్ ఐ సెడ్ టు యూ అబౌట్ ద కార్డినల్ కార్టెక్స్, జోనా గ్లోమెరులోసా. ఇక్కడ టెక్స్ట్ ఆర్డర్ ఇదండి, జోనా గ్లోమెరులోసా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. సో ఇది అవుటర్ లేయర్, ఇగో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. జోనా గ్లోమెరులోసా, నెక్స్ట్ జోనా ఫాసిక్యులేటా, దెన్ జోనా రెటిక్యులారిస్, అడ్రినల్ కార్టెక్స్. ఇక కింద వచ్చింది మెడుల్లా. ఒక సింగిల్ కేక్ పీస్ తీసుకున్నాడు, ఈజీగా అర్థం కావడానికి. సో ఫస్ట్ వచ్చేది గ్లోమెరులోసా, దెన్ ఫాసిక్యులేటా. ఇది ఫాసిక్యులేటా, గ్లోమెరులోసా, దెన్ దిస్ ఈజ్ రెటిక్యులారిస్. So adrenal cortex secrete many hormones commonly called corticoids, which are involved in carbohydrate metabolism called glucocorticoid. So everandi glucocorticoid? Cortisol. మేజర్ గ్లూకోకార్టికాయిడ్ వచ్చేసి కార్టిసాల్. ఫంక్షన్ ఏమంటున్నాడు? కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఓకే, ఇంకా ఇట్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ మెయింటైనింగ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, కిడ్నీ ఫంక్షన్. సో కార్బోహైడ్రేట్ మెటబాలిజం, కార్డియోవాస్కులర్ సిస్టమ్, కిడ్నీ ఫంక్షన్, ఈ 3 ఎవరి ఫంక్షన్స్? కార్టిసాల్. సో ఇంకా ప్రొడ్యూస్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్. ఇన్ఫ్లమేటరీ, థైరాక్సిన్ దగ్గర, కార్టిసాల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇమ్యూన్ రెస్పాన్స్ సప్రెస్ చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు సప్రెస్ ద ఇమ్యూన్ రెస్పాన్స్, గోయింగ్ టు సప్రెస్ ద ఇమ్యూన్ రెస్పాన్స్. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇంకా గ్లూకోనియోజెనసిస్, ఫర్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ అదర్ దెన్ కార్బోహైడ్రేట్. అంటే లిపిడ్స్ బ్రేక్ చేసి గ్లూకోజ్ వస్తే దాన్ని ఏమంటారంటే గ్లూకోనియోజెనసిస్. రెండు ఇలా ఇచ్చారు మన టెక్స్ట్లో, కానీ ఇది కరెక్ట్. ప్రోటీన్ని బ్రేక్ చేస్తే గ్లూకోజ్ వస్తే దాన్ని ఏమంటారంటే నియో అంటే న్యూ, గ్లైకోజన్ నుంచి కాకుండా నాన్ కార్బోహైడ్రేట్ నుంచి గ్లూకోజ్ వస్తే వి కాల్ ఇట్ యాజ్ గ్లూకోనియోజెనసిస్. సెల్స్లోకి గ్లూకోజ్ వెళ్లకుండా, వెళ్తే స్టోర్ అవుతుంది కదండి, అంటే యూటిలైజేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇది చేస్తుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ ఫంక్షన్స్ ఆఫ్ కార్టిసాల్. మళ్ళీ ఎందుకంటే చెప్పాగా వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఏ సెట్ టు యూ, కార్బోహైడ్రేట్ మెటబాలిజం,
ప్రోటీన్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం. ఎలా అంటే స్టిమ్యులేట్ ద లిపోలైసిస్. లిపోలైసిస్ని స్టిమ్యులేట్ చేసి అంటే లిపిడ్ని బ్రేక్ చేసి గ్లూకోజ్ ఫామ్ చేస్తుంది. ప్రోటీన్ని బ్రేక్ చేసి గ్లూకోజ్ ఫామ్ చేస్తుంది. ఉన్న గ్లైకోజన్ ఎలాగో గ్లూకోజ్ ఫామ్ చేస్తుంది. అంటే మనకి ఇది ఆర్డర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న గ్లైకోజన్ అంతా గ్లూకోజ్ చేస్తుంది, తర్వాత లిపిడ్స్ మీద పడుతుంది, దెన్ ఫ్యాట్. అంటే కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే గ్లూకోజ్ నార్మల్, ప్రోటీన్ నుంచి లిపిడ్స్ నుంచి వచ్చేదాన్ని గ్లూకోనియోజెనసిస్ అంట. సో దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఓకే, తర్వాత కిడ్నీ ఫంక్షన్స్ అన్నాం, తర్వాత కార్డియోవాస్కులర్ సిస్టమ్, దెన్ ఎరిథ్రోపోయేసిస్లో ఇది మనకి టెక్స్ట్లో ఇవ్వలేదు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యూనోసప్రెసివ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఫంక్షన్స్ అన్ని. కార్టిసాల్ అంటే స్పెషల్గా కార్టిసాల్ ఫంక్షన్, థైరాక్సిన్ ఫంక్షన్ విడివిడిగా చదవాలి. తర్వాత ఇంకా ఉన్నాయండి, వాటర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసే వాటిని ఏమంటాం మనం? మినరలో కార్టికాయిడ్స్ అంట. మినరలో కార్టికాయిడ్స్. గ్లూకోకార్టికాయిడ్ కంప్లీట్ చేసాం. మినరలో కార్టికాయిడ్ ఎవరండి? మినరలో కార్టికాయిడ్ ఆల్డోస్టిరాన్ యాక్ట్స్ యాజ్ ఎ మెయిన్లీ ఎట్ ద రెనల్ ట్యూబ్యూల్, డిసిటి మీద, రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్, ఎక్స్క్రిషన్ ఆఫ్ పొటాషియం అండ్ ఫాస్ఫేట్ ఐరన్. పొటాషియం డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో సోడియం అబ్జార్ప్షన్కి, ఎక్స్క్రిషన్ ఆఫ్ పొటాషియంకి, ఎక్స్క్రిషన్ ఆఫ్ ఫాస్ఫేట్కి మన ఆల్డోస్టిరాన్ గారు అవసరం అంటున్నారు. ఓకే, దీనివల్ల బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్ మెయింటైన్ అవుతుంది, ఆస్మాటిక్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. ఆస్మాటిక్ ప్రెషర్ మెయింటైన్ అవుతే బ్లడ్ ప్రెషర్ కూడా మెయింటైన్ అవుతుంది. ఎక్స్క్రెటరీ సిస్టంలో చూస్తాం మనం, వి సెడ్ ఇట్ యాజ్ రాస్ మెకానిజం, రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్ అన్నాం దీన్ని. సో ఆల్డోస్టిరాన్ ఫంక్షన్స్, మెయిన్ సైట్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ? రెనల్ ట్యూబ్యూల్, పర్టికులర్గా ఇక్కడ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఏం చేస్తుందన్నాం? increases the reabsorption of sodium and water, increases the excretion of potassium ion, maintains the body fluid volume, maintain the osmotic pressure. దాంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా మెయింటైన్ చేసినట్టే, మెయింటైన్ ద ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. సో ఈ పీపుల్ అంటే ఎందుకు వీటికి స్పెషల్గా మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేశానంటే, కార్టిసాల్, ఆల్డోస్టిరాన్, థైరాక్సిన్, ఎండోక్రైనాలజీ మొత్తం మీద ఈ మూడింటిని జాగ్రత్తగా కంప్లీట్ చేస్తే కంప్లీట్ అయినట్టే. ఇట్లా కంప్లీట్ చేస్తే మిగిలినవి కూడా కంప్లీట్ అయినట్టే. ఇక ఇది ఎండ్రోజెనిక్ కార్టికాయిడ్స్ మూడోది, దట్ సెక్రెటెడ్ బై ఎడ్రినల్ కార్టెక్స్ which play a role in the growth of axial hair, pubic hair, facial hair during puberty. ఇది adrenal gland. We go with the pancreas and the other smaller one tomorrow. In the first half an hour it will be completed. సో మీరు ఈ రోజు ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. గో విత్ అనదర్ చాప్టర్. మీరు వేరే ఏమైనా చదువుకోండి, కెమికల్ కంట్రోల్ మాత్రం ఒకేసారి చదవకండి. మొత్తం చదివాక ఫోకస్ ఆన్ థైరాక్సిన్, కార్టిసాల్ అండ్ ఆల్డోస్టిరాన్ ఫంక్షన్స్. ఆల్డోస్టిరాన్ ఫంక్షన్స్ ఈరోజు మనం స్పెషల్గా చూసిన మెకానిజమ్స్ ఏంటంటే ఈ హైపోథాలమస్ రెగ్యులేషన్. సో దీనికి మనం ఎక్స్టెన్సివ్ నోట్స్ రాసాము. ఈరోజు నేను టెక్స్ట్ బేసిస్ మాత్రమే చెప్పాను. హైపోథాలమస్ రెగ్యులేషన్ ఈరోజు ఫోకస్ చేయాల్సిన ఐటమ్స్. హైపోథాలమస్ రెగ్యులేషన్, థైరాక్సిన్, కార్టిసాల్, ఆల్డోస్టిరాన్ విడివిడిగా, తర్వాత కార్టెక్స్లో ఉండే జోనా గ్లోమెరులోసా, జోనా ఫ్యాసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్ మీద ఫుల్ ఫోకస్, అడ్రినల్ కార్టెక్స్ మీద. ఓకే, ఇంకా ఈ మెకానిజం అయింది. మిగిలింది ఈ టెక్స్ట్లో ఉన్న ఈ రెండు చూసుకున్నా సరిపోతుందండి. జిఎన్ఆర్హెచ్ హైపోథాలమస్ రెగ్యులేషన్లో జిఎన్ఆర్హెచ్ అండ్ జిహెచ్ఐహెచ్. దీనికి ఇది యాంటగోనాస్టిక్ కాదు. జిఎన్ఆర్హెచ్కి జిఎన్ఐహెచ్, జిహెచ్ఐహెచ్కి జిహెచ్ఆర్హెచ్ అవి ఇవ్వలేదు మనకి. సో దీన్ని సొమాటోస్టాటిన్ అని కూడా అంటున్నారు. ఇది కొంచెం ఫోకస్ పెట్టండి. దెన్ యాజ్ యూజువల్ ఒకసారి మళ్ళీ ఫోకస్ ఆన్ గ్లాండ్ అండ్ హార్మోన్. కన్ఫ్యూజ్ చేయగలిగేవి మూడు ఇక్కడే ఉన్నాయి కాబట్టి కొంచెం ఫోకస్ పెట్టండి. థైరాక్సిన్, కార్టిసాల్, ఆల్డోస్టిరాన్. ఓకే,
సో ఇది సో 4 minutes